దారుణం. 8 లక్షల కోట్ల కుంభకోణాల. అసలు ఏం చేద్దాం అనుకున్నారా రాష్ట్రాన్ని? ఏం చేసుకుంటున్నారా? అన్ని లక్షల కోట్లు. జగన్ రెడ్డి, ఇది ముమ్మాటికి నువ్వు భావితరాలకు చేసిన ద్రోహమే. ఖనిజ సంపదని మొదలుకొని ఖజానా వరకు అంతా బొక్కేసి నేడు కూటమి పథకాల విషయంలో వెనకడుగు వేస్తోంది అంటూ నంగనా చేడుపులు ఏడుస్తున్నావా? నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మరి మన రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉందో వివరించసాగాడంటేనే అర్థం చేసుకోవచ్చు నువ్వు రాష్ట్రాన్ని ఏ మేరకు దోచేశావో. పూటకూలీ చేసుకునేవాడు అనుకోకుండా ఏవైనా ఎక్కువ ఖర్చు కలిగితే కడుపు కాల్చుకుని బతకాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నీ వల్లే కదా. 2 పిల్లల్ని చదివించలేక ఒక్క బిడ్డతో సరిపెట్టుకుంటున్న వాళ్ళ ఆలోచనలు నీలాంటి వాళ్ల వల్లే కదా. సర్కారీ హాస్పిటల్లో సరైన వసతులు లేకపోవడానికి, ప్రభుత్వ పాఠశాలలో బూజులతో నిండిపోవడానికి, నిత్యావసర అత్యవసర ధరలను ఆకాశాన్ని అంటడం, ఇలా ఆంధ్రుల బ్రతుకు అంధకారమై అన్యాయమై ఇలా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవడానికి కారణం నీ ధనదాహమే కదా. ఏం చేసుకుంటావు ఈ అవినీతి సొమ్మునంతా? ఈడీ అటాచ్ చేసిన నీ 1000 కోట్ల అక్రమ సొమ్ముతో కొన్ని లక్షల పేద కుటుంబాలు కొన్ని తరాల పాటు బతికేయచ్చు తెలుసా. పోయేటప్పుడు తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉంటే ఒక్కసారి మీ నాయన్ని గుర్తు తెచ్చుకో. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా అవినీతిని పెంచి పోషించి చివరికి చితికి కూడా పనికిరాని ముక్కలై పైకెళ్లిపోయారు. ద్రోహం చేస్తున్నావు జగన్ రెడ్డి. నీ ధనదాహంతో, ఆ డబ్బు పిచ్చితో సామాన్యులని, పేదవారిని, ఎంతో భవిష్యత్తు కలిగిన పిల్లలని నిలువునా ముంచేస్తున్నావు. ఇప్పటికైనా పిచ్చి విధవల్లా మారి జగన్ ని సమర్థిస్తున్న, అవకాశవాదంతో అనుసరిస్తున్న వాళ్ళ బ్రతుకులు మారకపోతే కష్టం, చాలా కష్టం.